హలో హాయ్ నమస్తే అండి. నమస్కారం అండి. మనం ప్రస్తుతానికి కోదాడ కాన్స్టిట్యున్సీలో చిలుకూరు మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు ఈ 6 గ్యారెంటీలు కానీ ఇవాళ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఎంత మేరకు లబ్ధి చేకూరుతుంది, చాలామంది రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారు, అలాంటి వాళ్ళకు వీళ్ళు ఎలా న్యాయం చేస్తున్నారో అతని ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇక్కడ ఈరోజు అసలు కార్యక్రమం ఏంది? సన్నబియ్యం ఎంత మేరకు ఎన్ని విలేజ్లలో సక్సెస్ అవుతుంది? నిన్న ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది సార్ హుజూర్ నగర్కి. ఆయన ఇచ్చిన హామీల మేరకు నెరవేరుస్తున్నాడా? 100కు 100% నెరవేరుస్తున్నారండి. నిన్న జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మా 2 నియోజకవర్గాలకు హుజూర్నగర్ నియోజకవర్గానికి వచ్చి సన్నబియ్య కార్యక్రమం ఈరోజు ఉదయం నుండి కూడా పార్టీ అధ్యక్షుడిగా నేను, మా ప్రధాన కార్యదర్శులు, మా నాయకులందరం కలిసి మా మండలంలో 17 ఊర్లు ఉన్నాయండి. 17 ఊర్లు కూడా ప్రతి ఊరు తిరిగి ఓపెన్ చేసి వస్తున్నామండి. ఇప్పుడే మీకు చిలుకూరు సెంటర్లో కలవడం జరిగింది. ప్రతి ఊర్లో మా ముఖ్యమంత్రి గారిని కానీ, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కానీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కానీ దేవునితో సమానంగా కొలుస్తున్నారండి. ప్రతి ఊర్లో హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ప్రతి ఒక్కరు వచ్చి ఆ రైసు చూసి, ఇంతకు ముందున్న రైస్కు ఈ రైస్కు తేడా చూసి మా కష్టాలు పోయినాయి, మా జీవితంలో తినడానికి ఇంత తిండి దొరుకుతుంది, ఇక రాబోయే రాజకీయ పార్టీలు ఏయైనా కావచ్చు, మా మా ఆధ్యాత్మిక దేవుడు లాంటి వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టిన ఈ భిక్ష వల్ల ఇక రాబోయే రోజుల్లో కూడా ఇదే బియ్యం వస్తాయన్న ఆకాంక్షతో ప్రజలు ప్రతి ఒక్కరు ప్రతి సభలో కూడా పేద ప్రజలతోటి మాట్లాడియడం జరిగిందండి. వాళ్ళ కోరిక కూడా ఇదే. ఓకే సార్. గత ప్రభుత్వంలో చాలామందికి రేషన్ కార్డులు ఇవ్వలేరంటే సార్, మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేషన్ కార్డులు ఇవ్వకుండానే సన్న బియ్యం ఇస్తుంది. ఇక్కడ కొంత రేషన్ కార్డు లేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్. దీన్ని ఎలా పరిష్కరిస్తారు సార్? ఆల్రెడీ మేము ఇంతకుముందు గ్రామ సభలు పెట్టి ప్రతి ఊర్లో ఎవరు అర్హులైన వాళ్ళు ఉన్నారనేది పార్టీలకు అతీతంగా, ఒక కాంగ్రెస్ పార్టీ అనే కాదు, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ప్రతి ఒక్క అర్హులకు ప్రతి మండలం మొత్తం తెలంగాణ మొత్తాన మాకు గైడ్లైన్స్ ఇచ్చింది. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు గైడ్లైన్స్ ఇచ్చింది ఏంటంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పేదవాడికి మన రేషన్ కార్డులు అందే విధంగా చేయాలని చెప్పిండు. మేము కూడా 17 ఊర్లు ఏకదాటిగా తిరిగి ప్రతి అర్హులైన ప్రతి వాళ్ళకు కూడా రేషన్ కార్డులు రాపిచ్చి మండల ఆఫీసులో వాళ్ళది రిజిస్ట్రేషన్ చేయించి అతి త్వరలో రేషన్ కార్డులు ఇవ్వటానికి నిన్న సభలో ముఖ్యమంత్రి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగిందండి. అది కూడా ఒక నెల 15 రోజులలోనే కార్డులు కూడా ఇష్యూ చేస్తామని చెప్పిర్రండి. ఓకే సార్. చిలుకూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలోపేతం ఉంది సార్? మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లలో చిలుకూరు మండలమే అత్యధిక మెజారిటీ ఇచ్చిందండి. ఎమ్మెల్యే గారి ఎలక్షన్లలో 8,000 పై చిలుకు మెజారిటీ ఇచ్చినాం. ఎంపీ ఎలక్షన్లలో 12,000 పై చిలుకు మెజారిటీ ఇచ్చినాం. మొన్న జరిగిన సీఎం గారి మీటింగ్లో కూడా అత్యధికంగా ఒక 10,000 మంది పై చిలుకు మేము ప్రజల్ని, పేదవాళ్ళని అయితేంది ప్రజలని అయితేంది తరలించడం జరిగిందండి. 2 నియోజకవర్గాలలో మా మండలం అన్నిట్లో మెజారిటీ ఇచ్చినామండి. ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లలో ప్లస్ మొన్న జరిగిన సభలో కూడా ఎంతమంది వస్తున్నారన్న సర్వే పెట్టుకున్నారు. ఆ సర్వేలో కూడా మా మండలమే ఫస్ట్ వచ్చిందండి. ఓకే సార్. గత ప్రభుత్వంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య గారు చిలుకూరు మండలాన్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్? గత ప్రభుత్వంలో మీకు తెలియనిది కాదండి, మీడియా తరఫున ఏ గ్రామానికి కూడా కనీసం ఒక 5 లక్షలు 10 లక్షల వరకు పెట్టిన దాఖలాలు లేవండి. ఎంతసేపు ఉన్న ఇక్కడ మాది మైనింగ్ ఉందండి మా మండలంలో. కొద్దిగా ఆ మట్టి, ఇసుక ఈ గొడవలే సరిపోయినాయి. ఆ పార్టీలో ఉన్న వాళ్ళే గొడవలు పెట్టుకొని మమ్మల్ని దోలుకో అంటుండు ఎమ్మెల్యే గారు, మేము డబ్బులు ఇస్తే మమ్మల్ని దోలుకో అంటుండని వాళ్ళే గొడవలు పెట్టుకొని జరిగిందండి. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక మా ఎమ్మెల్యే గారు పద్మావతి రెడ్డి గారు సంవత్సరం 3 నెలలు అండి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి దగ్గర 100 కోట్ల అభివృద్ధి చేసిరండి. ఇప్పుడే మన పక్కమట ఉన్న గుట్టలలో 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూలు చేయడం జరిగిందండి. ఓ చిన్న విషయం నేను మీకు ఇంటిమేట్ చేయాలండి. నేను మండల పార్టీ అధ్యక్షుడిగా ఉండి మేడం గారు ప్రతి నెల 15 రోజులకు ఒకసారి ₹1 కోటి వర్కులు మా మండలానికి పెడితే నేను నాయకుల్ని ఎతకలేకపోతున్నా. అసలు ఇది ఎవరికి పెట్టాలి, ఎవరికి చేయాలి, ఎవరికి చెందాలని. అలాంటి అభివృద్ధి జరుగుతుందండి.
మా మండలంలో మా నియోజకవర్గాలు 2 నియోజకవర్గాలు రాష్ట్రం మొత్తం కూడా ఇదే అభివృద్ధి అండి. ఓకే సార్, గత ప్రభుత్వంలో ధరణి వ్యవస్థను తీసుకొచ్చింది సార్ ఆ ప్రభుత్వం. దాంట్లో రైతులు చాలామంది భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు సార్. అక్షరాలు A1 ఆలు వీళ్ళు తీసేసడం వల్ల చాలామంది ఆగమయ్యారు సార్. ఇప్పుడు భూభారతిగా తీసుకొచ్చింది సార్ మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంత మేరకు న్యాయం జరుగుతుంది? మీరు ఆ విషయం పైన మీరు ఎలాంటి ఫైట్ చేస్తున్నారు సార్? సార్ అంటే నాదో చిన్న రిక్వెస్ట్ సార్. ఇంతకుముందు సరే నేను కూడా కొద్దిగా రియల్ ఎస్టేటు అది ఇది చేసిన నా అనుభవపూర్వకంగా చెప్తున్నాండి. అంతకుముందు ఒక ఎంఆర్ఓ పెత్తందారులు ఎంఆర్ఓలు చేసినప్పుడు వాళ్ళు విలేజ్లో ప్రతిదీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి ఈ భూమి ఎవరిది ఏంటిది, ఇది గవర్నమెంట్ ల్యాండా అన్న విధానంతో ప్రతిదీ చర్చించి వాళ్ళు నిర్ణయం తీసుకునేది. ఎప్పుడైతే ఈ ధరణి వచ్చిందో అన్ని ప్రాబ్లమ్సేనండి. ఓన్లీ మన టీఆర్ఎస్ నాయకులకు అయిన వాళ్ళకే, వాళ్ళకు సంబంధించిన వాళ్ళకే భూములు ఇప్పుడు అసైన్డ్ ల్యాండ్స్ అయితేంది, అలాంటి వాళ్ళు కబ్జాలు చేయడం జరిగింది. అది ఇప్పుడు మన భూభారతి అనేది అందరికీ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేదండి. మేము డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయి దానికి సంబంధించిన ఒరిజినల్స్ వాళ్ళకి సబ్మిట్ చేసి మాది ఈ భూమి అన్ని వెరిఫికేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఈ ధరణి వచ్చిన తర్వాత ఎంతమంది రైతులు మా మండలంలోనే నా కళ్ళ ముందు ఏడ్చి సూసైడ్లు చేసుకున్న రైతులు కూడా ఉన్నారండి. ఎందుకంటే ఇది ధరణి లెక్కింది, ఈ ధరణి లెక్కలే మీది కాదు అనేటట్టు. ఇది అన్నో హైదరాబాద్లో ఒక సర్వర్ ఉంటుంది, అక్కడికి పోతేనే ఈ పరిష్కారం జరుగుద్ది అనే తత్వం ఉన్నది. దానివల్ల చాలామంది రైతులు ఏం తెలవని రైతులు అన్యాయం అయిపోయారండి. ఇప్పుడు ఈ వచ్చే భూభారతి వల్ల అది ఎంఆర్ఓ దగ్గరనే కీ రోల్ ఉంటుంది చేయబట్టి వాళ్ళు ఊర్లలోకి వచ్చి వాళ్ళకు తగిన విధంగా వాళ్ళ సర్క్యులర్స్ ప్రకారం వీళ్ళది నిజమైన వీళ్ళదేనా ల్యాండ్ అని పరిష్కారం చేయగలగటానికి ఈజీ మార్గం ఉంటుందండి దానివల్ల. ఓకే సార్, పొనుగోడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు ఎంత మేరకు ఈ చిలుకూరు మండలంలో న్యాయం జరుగుతుంది సార్? అది ఓకే అయితే, ప్రాజెక్ట్ ఓకే అయితే? సార్ నేను పుట్టి ఎరిగి అసలు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం అనేది ఒక మా మంత్రివర్యులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే అసలు ఆ ఓడ్ అనేది లిఫ్ట్ ఇరిగేషన్ ఓడ్ అనేది మేము ఇప్పుడే వింటున్నాం సార్. అసలు ప్రతి నెల సారు లిఫ్ట్ ఇరిగేషన్ కొరకు రివ్యూ మీటింగ్ పెడుతుండు. ఎస్పెషల్లీ అక్కడి నుండి వచ్చి ఇక్కడ ప్రతిసారి కూడా మండల అధ్యక్షులుగా మమ్మల్ని అందరినీ పిలుస్తుండు. లిఫ్ట్ ఇరిగేషన్లలో ఏం పనులు జరుగుతున్నాయి ఏందని డిఈలని, ఎస్ఈలని, ఏఈలని కూర్చోబెట్టి సరైన వర్క్ చేయని వాళ్ళని సారు గద్దాంచడం కూడా జరుగుతుందండి. పొనుగోడుది లిఫ్ట్ ఇరిగేషన్ అయితే అసలు మా చిలుకూరు సస్యశ్యామలం అండి. ఎక్కడ కూడా కనీసం ఒక 10 కుంటల భూమి ఖాళీ ఉండేది ఉండదండి. ఇటు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, ఇటు ఆయకట్టు సాగరు ప్రాజెక్టు ద్వారా ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉంటున్నారండి. ఓకే సార్, గత ప్రభుత్వంలో పెద్ద గ్రామ పంచాయతీలను నూతన గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది సార్. ఈ చిలుకూరులో ఎన్ని ఏర్పడ్డాయి, ఎంత మేరకు డెవలప్ చేశారు సార్ గత ప్రభుత్వంలో? ఇప్పుడు చిలుకూరులో గ్రామ పంచాయతీలు అంటే నాకు తెలిసి 1-2 గ్రామ పంచాయతీలు చేసిరండి. అవి దానికి ఆ ప్రభుత్వంలో ఓన్లీ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయటమే తప్ప ఆడ ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టియటం కానీ, ఒక వసతులు సమకూర్చడం కానీ ఏది చేయలేదండి. ఇప్పుడు రీసెంట్గా ఒక 1 మంత్ క్రితం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్యులు, మా ఎమ్మెల్యే గారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ప్రతి కొత్తగా ఏర్పడ్డ గ్రామాలకు, ఇంతకుముందు ఆల్రెడీ ఉన్న గ్రామాలలో ఏదన్నా గ్రామ పంచాయతీ బిల్డింగులు పాతబడి ఉంటే వాటికి రీసెంట్గా ఈ మధ్య కాలంలోనే 10 గ్రామ పంచాయతీలు, 15 అంగన్వాడీ బిల్డింగులు శాంక్షన్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ అవి చివరి దశకు కూడా వచ్చినాయండి. కాంట్రాక్టులు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇంకొక 1-2 నెలల్లో అన్నీ కూడా ఓపెనింగ్లు జరుగుతాయండి. గత ప్రభుత్వంలో ఒక్క బిల్డింగ్ ఇచ్చిన దాఖలాలు లేవండి. ఓన్లీ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిరలే కానీ దానికి సరైన సదుపాయాలు కలిగించలేకపోయారు. వాళ్ళు గ్రామ పంచాయతీలు అద్దీన్లల్లో పెట్టుకున్నారు అంతకుముందు. రీసెంట్గా ఇప్పుడు ఇంకొక 1 రోజులల్లో మొత్తం పూర్తి అవుతున్నాయండి. ఓకే సార్, పక్కన ఉన్న బేతోలు గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ సార్, అది మండల హెడ్ క్వార్టర్ చేయాలని చెప్పేసి గత ప్రభుత్వంలో పోరాటం చేసిన సక్సెస్ కాలేదు సార్. ఇప్పుడు కూడా ఇక్కడున్న గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, గౌరవ మంత్రివర్యులు కానీ
దాన్ని మండలంగా ప్రకటించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి సార్? సార్ మేమందరం కూడా ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగిందండి. మొన్ననే రీసెంట్గా ఇప్పుడు మీరు కనుక వెళ్ళి చూసినట్టయితే డబల్ రోడ్ అండి. వాళ్ళ జీవితాలు ఆ రోడ్డే కాదండి, మా చుట్టుపక్కల ఒక 7-8 విలేజ్లలో డబల్ రోడ్లు అత్యాధునికంగా అసలు మేమేనా ఈ బేతోలు పోయే అనే విధంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. సరే సారు ఈ బేతోలు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. మేము కూడా ఇంతకుముందు బేతోలు పెద్ద గ్రామం, దాని మండల హెడ్ క్వార్టర్ చేయాలి సార్ అని సార్కు విన్నవించడం జరిగింది. సరే అదే ఉద్దేశంతో సార్ ఈ డెవలప్మెంట్లన్నీ చేస్తుండని మా ఆకాంక్ష అండి. ఓకే సార్, ఇక్కడ మోతే కానీ మునగాల, చిలుకూరు, నడిగూడెం ఇట్లా చూసుకుంటే అనంతగిరి ఈ మండలాలలో మొత్తం కూడా గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పేసి పార్టీలు మారించిన వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది, జెండా మోసిన వాళ్ళకి ప్రాధాన్యత లేదంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం సార్? అది అంతా ఏదో దేనికి పనికిరానోళ్ళు లేకపోతే ఏది ఆలోచించని వ్యక్తులు చేసే ప్రచారం అండి. ఇప్పుడు మా మండలమే తీసుకుంటే మా మండలంలో ఉత్తమ్ పద్మావతి మేడం గారు ఎమ్మెల్యే గారు ఒక ప్రతి ఊరుకు ఒక సమన్వయ కమిటీలు ఏర్పరచడం జరిగిందండి. ఆ సమన్వయ కమిటీల ఇంతకుముందు ఉన్న పాత నాయకులు, కొత్త నాయకులు, వేరే పార్టీ నుండి వచ్చిన నాయకులు అందరినీ కూడా మెర్జి చేసి ఒక సమన్వయ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతిదీ ఊర్లో ఏ డెవలప్మెంట్ జరగాలన్నా కూడా ఆ సమన్వయ కమిటీని మండల పార్టీ అధ్యక్షుడిగా నేను, మా ప్రధాన కార్యదర్శిగా పినరాతి హనుమంతరావు గారు, ఈ పెద్దలు అన్ని విలేజ్లు తిరిగి డెవలప్మెంట్ వర్కులన్నీ ఆ సమన్వయ కమిటీతో చర్చించి ముందుకు పోవడం జరుగుతుందండి. అదేదో ఇంకా కొద్దో గొప్ప ఒక 5% 10% ఉన్న టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు మా డెవలప్మెంట్ని చూసి ఓరవలేక చెప్తున్న మాట అండి అది. ఓకే సార్, చిలుకూరు మండలంలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో సార్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమందికి లబ్ధి చేకూరబోతుంది సార్ త్వరలో? సార్ అది ఇంతకుముందు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి అన్నప్పుడు మేము కూడా కన్ఫ్యూజన్లో ఉన్నామండి. అంతకుముందు సరే మా నియోజకవర్గానికి ఎన్ని వస్తాయి, మా మండలానికి ఎన్ని వస్తాయి అనే కన్ఫ్యూజన్లో ఉన్నాం. మొన్న వాళ్ళు సర్క్యులర్స్ పాస్ చేసి, మా మంత్రివర్యులు సర్క్యులర్స్ పాస్ చేసిన తర్వాత మా మండల పార్టీ అధ్యక్షులందరినీ కూర్చోబెట్టుకొని సెక్రటేరియట్లో కూర్చోబెట్టుకొని మీ మండలంలో ప్రతి గ్రామంలో ఎంతమంది అర్హుదారులు ఉంటే అంతమంది, ఒక చిన్న విలేజ్ అండి మాది, పైలట్ ప్రోగ్రామ్ విలేజ్ ఆర్లగూడెం. అక్కడ ఒక 1200 ఓట్లు ఉంటాయండి. కనీసం నాకు తెలిసి ఒక 400 నుండి 500 ఇండ్లు ఉంటాయి. అక్కడ కూడా 162 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ పనులు కూడా ప్రారంభించడం జరిగిందండి. అసలు పేదవాడన్న ప్రతి ఒక్కలకు, అర్హులైన ప్రతి ఒక్కలకు పార్టీలకు అతీతంగా అది మెయిన్ సార్. ఇది ఇప్పుడు మా పార్టీ అని, బీజేపీ పార్టీ అని, టీఆర్ఎస్ అని పార్టీ అని కాదండి. ప్రతి ఒక్క అర్హులకు ఇండ్లు ఆల్రెడీ L1 లిస్టులో శాంక్షన్ చేయడం జరిగిందండి. ఓకే సార్, గత ప్రభుత్వంలో కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లనే మళ్ళీ కాంగ్రెస్ కాలరేసి ఇస్తున్నారని చెప్తున్నారు సార్, ఎంతవరకు వాస్తవం? గత ప్రభుత్వంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆల్రెడీ శిథిలావస్థకు పోయి ఒక పక్కలు కూలిపోయి ఉన్నాయండి. పాపం ఇప్పుడు వాటిని వాళ్ళే మరమ్మతులు చేసుకొని ఇంతకుముందు టైంలో ఎవరైతే ఏ ఊర్లోనైతే ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయకుండా కూడా వాళ్ళే ఆ రూమ్లలోకి వెళ్ళి జరగడం జరిగిందండి. అప్పుడు జరిగిన వ్యవస్థలో అప్పుడు మల్ల యాదవ్ గారు ఉన్నప్పుడు ఊర్లలో చోటామోటా నాయకులు, టీఆర్ఎస్ నాయకులు నీకు ఇల్లు ఇస్తా 10,000 నీకు ఇల్లు ఇప్పిస్తా 20,000 అని వసూలు చేసుకున్న దాఖలాలు ఉన్నాయండి. వాళ్ళు డబ్బులు తీసుకొని కూడా చేయలేకపోయారండి. ఓకే సార్, గత ప్రభుత్వంలో ఎంతమందికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయి సార్ ఈ మండలంలో? నాకు తెలిసి గత ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు అంటే ఒక 2-3 ఊర్లల్లో ఒక 50 ఇండ్లు 100 ఇండ్లు అట్లా కట్టించిన దాఖలాలు ఉన్నాయి సార్. అవి కూడా వాళ్ళు ఇవ్వలేదండి. వాళ్ళ ప్రభుత్వం పోయే టయానికి కూడా వాళ్ళు పేద ప్రజలకు ఇవ్వలే. ప్రభుత్వం పోయే ముందు ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళే ఇంకా వీళ్ళు ఇయ్యరు మనం ఎట్లనైనా పోయి ఆ ఇంటిని ఆక్రమిద్దామన్న టైంలో ఆ ఎమ్మెల్యే గారి కింద ఉన్న చోటామోటా నాయకులు ఊర్లలో ఉన్నోళ్ళు నీకు ఈ ఇల్లు ఇప్పిస్తా ఒక 10,000 ఈ ఇల్లు ఇప్పిస్తే 20,000 అని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ 2 రోజుల కార్యక్రమంలో అనిపించిరండి. ఆ రోజుల్లో ఎవ్వరికి రాలే. ఇప్పుడు రీసెంట్గా మేము పెట్టిన ఈ స్కీమ్లో ఆల్రెడీ మీరు ఆర్లగూడెం పోతే మీకు అర్థమవుతుంది సార్, 162 ఇండ్లు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి.
ప్రతి విలేజ్ కూడా మేము ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు సమక్షంలో అందరికీ సిఫార్సు చేసినామండి. లిస్ట్ అవుట్ చేసినాం. ఎంతమంది నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు కట్టుకోవడానికి రెడీగా ఉన్నారు సార్. ఓకే సార్, ఇక్కడ మునగాల కానీ అటు నడిగూడెం ఈ ఏరియాలలో కూడా రైతులకు పొలాలు ఎండిపోతున్నాయి సార్. ఇక్కడి నుంచే నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉన్నారు సార్. ఎందుకు చేపం జరుగుతుంది? రైతులకు నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు సార్? సార్, అది గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవటం వల్ల జరిగినది. ఇప్పుడు ఆ ఫలితాలు ఇప్పుడు చూస్తున్నామండి మనం. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదమే అండి. మా దగ్గర మా నియోజకవర్గం మునగాల మండలంలో ఎక్కడ ఎండిపోతున్నాయండి? ఏదో సూర్యాపేట దగ్గర ఆ కాళేశ్వరం కుంగిపోవటం వల్ల ఆ నీళ్లు మోతే వరకే వస్తున్నాయి, మోతేకే సరిపోతున్నాయి. అది వాళ్ళ తప్పిదం అండి. మా తప్పిదం ఎక్కడదండి? మాకు పుష్కలంగా నీళ్ళండి. మా ఏరియా ఎక్కడ చూసినా కూడా పుష్కలంగా నీరు. ఓకే సార్, ఇక్కడ రైతులు పంట ధాన్యం చేతికి వచ్చే టైం అవుతుంది సార్. ఐకేపీ సెంటర్లు ఎక్కడ ఏర్పాటు చేయలేదు అంటున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ అది? సార్, ఐకేపీ సెంటర్ విషయంలో ధాన్యం కొనుగోలు విషయంలో గత 2 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే పద్మావతి మేడం గారు ఏమంటే నేను తిరుగుతున్నా సార్. అందరికీ రైతులకు ఇంకొక 15-20 రోజులల్లా మనం పంట మన చేతికి వస్తుంది అన్నప్పుడు మేడం గారు స్వయంగా ప్రతి మండలం ప్రతి ఊరు తిరిగి అబ్జర్వేషన్లు చేసి ఏపీఓలను పిలిచి కట్టుదిట్టమైన నిర్ణయాలు చేయడం జరిగింది సార్. రీసెంట్గా మా చిలుకూరు మండలంలో కూడా మొన్ననే ఒక కార్యక్రమం పెట్టినాం సార్. మేడం గారి కార్యక్రమంలో ఏపీఓలను పిలిపించి మీరు ఇమ్మీడియట్లీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలని చెప్పినాం సార్. ఏ ఒక్క రైతు కూడా గత 2 పర్యాయాల నుండి మా ఒడ్లు కొనట్లేదు, మా ఒడ్లు ఇబ్బంది పెడుతున్నారు అన్నది నాకు తెలిసి ఎక్కడన్నా ఇన్న దాఖలాలు లేవండి. ఓకే సార్, ఇక్కడ ఎమ్మెల్యేగా 6 సార్లు, ఎంపీగా ఒకసారి చేసింది సార్ మన ఇప్పుడున్న మినిస్టర్ గారు. అవును. ఎలాంటి అభివృద్ధి చేసింది సార్ ఈ 7 పర్యాల్లో? అసలు మా నోటికి మా ఊహకు కూడా అందదండి ఆ అభివృద్ధి అనేది. అసలు మేము అంత ఆ అభివృద్ధిని మేము మా మాటలతో చెప్పలేము సార్. మా పద్మావతి మేడం గారు, మా ఎమ్మెల్యే గారే ఈ సంవత్సరం 3 నెలల్లో 100 కోట్ల డెవలప్మెంట్ మా నియోజకవర్గంలో చేసిందండి. అదే మా మినిస్టర్ గారు హుజూర్నగర్ నియోజకవర్గం అయితేంది, మా నియోజకవర్గంలో దగ్గర 400 నుండి 500 కోట్ల అభివృద్ధి జరిగింది సార్. ఇంకా ఇది చిన్న విషయం సార్, ఇంకా జరగబోయేది చాలా ఉన్నదండి. ఓకే సార్, ఇక్కడ నుంచి ఒక మహిళా ఎమ్మెల్యేగా కొనసాగిస్తుంది సార్. మహిళలకు ఎలాంటి ప్రాతినిధ్యం వస్తుంది? మహిళలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది సార్ ఇక్కడ? సార్, మా ఎమ్మెల్యే గారు మహిళలంటే చాలా ఆప్యాయతగా ఉంటుంది సార్. రీసెంట్గా పెట్టిన వర్కులలో కూడా నేను మండలాధ్యక్షుడిని నాకు అసైన్ చేసినప్పుడు నా పేరు వెంకన్న అని పిలుస్తుంది సార్ మా మేడం గారు. వెంకన్న, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వండి, మహిళలకు ఏది వర్కులలోనైనా ఏదన్నా షేర్ చేసుకునే విషయంలోనైనా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్తారు సార్. ఒక మహిళా ఎమ్మెల్యేగా మహిళలకు చాలా ప్రాధాన్యత ఇస్తుందండి. ఓకే సార్, అక్కడక్కడ ఈ కోదాడ మార్కెట్ కమిటీ చైర్మన్ మహిళని పెట్టారు సార్. ఆమెకు అవగాహన కూడా లేదు, అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారని చెప్పేసి ఇప్పుడున్న ప్రతిపక్షాలు అంటున్నాయి సార్. ఎంతవరకు వాస్తవం అది? సార్, అవగాహన అనేది ఒకేసారి ఏ నాయకునికి రాదు సార్. అది పుట్టుకతో వచ్చే అవగాహన, లేకపోతే ఏదో చదువుకుంటే వచ్చే అవగాహన అనేది కాదు సార్. ఆమె భర్త కూడా గతంలో జడ్పీటీసీగా పోటీ చేసిండు. గత 10 సంవత్సరాల నుండి కూడా పార్టీలో చురుకుగా పాల్గొనడం జరుగుతున్నది. ఆయనకు కూడా ఒక గ్రామ అభివృద్ధి అంటే ఏంది అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి. ఇప్పుడు వేరే విపక్షాలు చూసేది ఏంటంటే ఒక సంపన్నులకు ఆ ప్రాముఖ్యత ఇవ్వాలి, వీళ్ళేంది అమాయకమైన వాళ్ళకి ఇచ్చిరనేది అది ఎక్కడి న్యాయం సార్? మా మేడం గారు దేవత చేయబట్టి అలా చేసింది సార్. సరే, వాళ్ళు పేదవాళ్ళు, మీరు అన్నట్టు వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకు మంచి అవగాహన ఉన్నది. ఆమె భర్తకు సొసైటీలో మంచి పేరున్నది. ఆ అవగాహనతోటే వాళ్ళకు న్యాయం జరగాలి, వీళ్ళ వల్లనైనా ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ కావాలన్న ఉద్దేశంతో ఆమెకి ఇవ్వటం జరిగింది సార్. ఓకే సార్, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేవు. ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గంజాయిలు కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ యువత మొత్తం కూడా జీవితాలు ఆగమవుతుంది అంటున్నారు సార్. అది ఎంతవరకు వాస్తవం? ఈ రీసెంట్గా కూడా గంజాయి పట్టుబడింది సార్.
ఇప్పుడు మీరు వేరే రకంగా అనుకోకండి సార్. మీరు చెప్పినదే గనక నిరూపించగలిగితే నేను మండల పార్టీ అధ్యక్షుడిగా నేను వెంటనే రిజైన్ చేసిపోతా సార్. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అమ్మడి తిరిగిన నాయకులే గంజాయి సప్లై చేశారు సార్. మా సారు మా ఎమ్మెల్యే మేడం గారు గంజాయి అనే పదమే నాకు వినిపించొద్దన్న ఉద్దేశంతో డిఎస్పీ గారి దగ్గర నుండి, సిఐ గారి దగ్గర నుండి, ఎస్ఐ గారి దగ్గర నుండి గత 2 సంవత్సరాల క్రితం ఇదే చిలుకూరులో ఒక 4-5 చోట్ల గంజాయి అడ్డాలు ఉండేది గత ప్రభుత్వంలో. ఒక చిన్న విలేజ్ మాది కటకమ్మగూడెం సార్. మా విలేజ్లో కూడా గంజాయి వాడుతున్నారు పిల్లగాళ్ళు, చదువుకునే పిల్లగాళ్ళు గంజాయి వాడుతున్నారు అన్నప్పుడు మా పరిస్థితి, మా పిల్లగాళ్ళని బయటికి పంపాలంటేనే భయపడ్డాం సార్ ఆ రోజుల్లో. ఎప్పుడైతే ఎమ్మెల్యే మేడం గారు, ఉత్తమ్ పద్మావతి మేడం గారు ఈ గంజాయి మీద చొరవ తీసుకున్నదో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏదో ఒక కేసు ఎక్కడి నుండో బయట నుండి వచ్చిన వాళ్ళది ఉంటుందిలే, కానీ ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా దాఖలాలైంది లేదు. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక కన్న తల్లి కొడుకుని చెట్టుకు కట్టేసి కొట్టిన దాఖలాలు సార్. అది చూసి నియోజకవర్గాలు మొత్తం చెల్లించిపోయినాయి. అది ఇప్పుడు ప్రజెంటు మా గవర్నమెంట్లో వాళ్ళ మెయిన్ ఉద్దేశం, వాళ్ళు చదువుకున్న వాళ్ళు సార్, వెల్ నౌన్ పర్సన్స్. ఎమ్మెల్యే గారు అయితేంది, మా ఎంపీ గారు అయితేంది. మా ఎమ్మెల్యే గారు సివిల్ ఇంజనీరింగ్, మా ఎంపీ గారు మీకు తెలిసిందే ఆల్రెడీ నేషనల్ లెవెల్లో వర్క్ చేసిన అతను. వాళ్ళు పిల్లలు ఎలా డెవలప్ కావాలి, పిల్లలకు ఏ నాలెడ్జ్ కావాలి, ఏ సంస్కృతి కావాలనేదే వాళ్ళు చూసేదండి. అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలకు ఏం నాలెడ్జ్ ఉన్నది, ఏందున్నదండి. దాదాగిరి దందా, మన గంజాయి అమ్మోళ్ళ కాడ కమిషన్లు, మత్స్యమ్మోళ్ళ కాడ కమిషన్లు, ఇసుకమ్మోళ్ళ కాడ కమిషన్లు, లిక్కర్ కమిషన్లు అలాంటిది చేసిర్రు. మీరు ఎక్కడనన్నా మా 2 నియోజకవర్గాలలో అడగండి, ఆ సంస్కృతికి ఇప్పుడున్న సంస్కృతికి ఎంత తేడా ఉంటుందో మీరే పరిగణలోకి తీసుకోండి. ఓకే సార్, విద్యా వైద్యం చిలుకూరు మండలంలో ఎంత మేరకు విద్యార్థులకు అందుతుంది సార్ వైద్యం గట్ల? సార్ రీసెంట్గా సార్ ఈ మధ్య ఇక్కడ పక్కనే ఒక 2 కేసులు యాక్సిడెంట్ జరిగినాయండి. మా ఎమ్మెల్యే మేడం గారికి వీళ్ళకు యాక్సిడెంట్ అయింది, కాళ్ళు చేతులు ఇరిగినాయి. ఇమ్మీడియట్లీగా 1 గంటలోనే ఆ నిమ్స్లో లేకపోతే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లోనో ఇమ్మీడియట్లీగా మేడం గారు ఆ సర్కులరు హాస్పిటల్కు ఫోన్ చేయడం జరుగుతుంది. వాళ్ళని ఇమ్మీడియట్లీగా వాళ్ళకు బెడ్ ఖాయం చేయడం జరుగుతుంది. ఇమ్మీడియట్లీ నేనే చేశాను సార్ ఒక 4-5 కేసులు. మా దగ్గర ఇంతకుముందు ఒక్క డాక్టర్ కూడా ఉండపోయేది. మా దగ్గర ప్రాథమిక కేంద్రం ఉన్నది, అక్కడ కనీసం ఒక డాక్టర్ కూడా రెస్పాన్సిబుల్గా ఉండపోయేది. ఇప్పుడు నైట్ 12-1 గంటకు ఈ గర్భిణీ స్త్రీలు పోయినా కూడా వాళ్ళకు నైట్ 1 గంటకు కూడా ఆపరేషన్ సిజరిన్ చేసి పిల్లల్ని బతికించే కార్యక్రమాలు చేస్తురండి. వెరీ స్ట్రిక్ట్ మేడం గారు. పొలైట్నెస్ మనిషి, ప్లస్ మంచి ఎడ్యుకేటెడ్, ప్లస్ అన్ని ప్రేమానురాగాలు ఉన్న మనిషి అండి. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు చూస్తుంది. పదే మా మండలాధ్యక్షులకు సిఫార్సు చేసేది ఏంటంటే, ఎవరన్నా చదువుకున్న పిల్లగాళ్ళకు ఏమన్నా జాబులు కావాలన్నా, ఏమన్నా రికమెండేషన్లు కావాలన్నా, ఏదన్నా ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకు తగినటువంటి సాయం చేయాలన్నా నాకు కంపల్సరీ 24 గంటలల్లో ఎప్పుడు ఫోన్ చేసినా నేను వాళ్ళకు సహకరిస్తా అని చెప్తాను సార్. ఓకే సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులపై నిర్మూలిస్తా అని చెప్పేసి ఉక్కుపాతం మోపడం జరిగింది సార్. మండల స్థాయిలో మీ చిలుకూరు మండలంలో ఆ బెల్ట్ షాపులు ఎలాంటి నిర్మూలన జరుగుతుంది సార్? సార్ నేను పర్ఫెక్ట్గా బెల్ట్ షాపుల నిర్మూలన జరిగిందని నేనైతే చెప్పను సార్. గత ప్రభుత్వంలో బెల్ట్ షాపులకు పోయే మందు మీద కూడా కమిషన్లు తీసుకున్న దాఖలాలు ఎమ్మెల్యేలు ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు ఒక 50% బెల్ట్ షాపులు ప్రతి ఊర్లో తగ్గించడం జరిగింది. సరే, ఇంకా ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం 3 నెలలే అవుతుంది. ఇంకా ముందు అసలు బెల్ట్ షాపులు అనే దాఖలాలు లేకుండా చేస్తారని మా నమ్మకం ఉన్నది సార్. ఓకే సార్, ఇక్కడున్న మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎన్నికలకు ముందు మీరే మా పిల్లలని చెప్పేసి ఓట్లు వేయించుకున్నారు. ఈ తర్వాత మళ్ళీ హైదరాబాద్ పోయినా మాకు టైం కూడా ఇస్తలేరని చెప్పేసి గత మాజీ ఎమ్మెల్యే మీటింగ్ పెట్టడం కూడా జరిగింది సార్. మనం బుద్ధి తక్కువ ఓటేసాం అనే కాన్సెప్ట్ మీద రావడం జరిగింది. నిజంగా వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండలేరా సార్ ఎమ్మెల్యే గారు మంత్రి? సార్ ఇప్పటికి కూడా మేము వాళ్ళ పిల్లలమే సార్. ఈరోజు కాదు, రేపు కూడా మేము వాళ్ళ పిల్లలమే సార్. వాళ్ళు 24 గంటలు సార్. మా సారు ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా నాకు నైటు 12:30, 1 గంట, 2 గంటలకు ఫోన్ చేస్తాడు సార్ ఏదన్నా కార్యక్రమాలు జరిగేటప్పుడు. అంటే అంతవరకు నిద్రపోవడం అన్నట్టే కదండి. అంతవరకు
ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, ఏంది చేయాలి అనేది ఆలోచించేది కదండి. అసలు ఆ మాట అనటానికి మాజీ ఎమ్మెల్యే మల్ల యాదవ్ గారికి నిజంగా, సరే నేను తిడుతున్నాను కాదండి, నిజంగా విలువలున్న మనిషి అయితే ఆ మాట మాట్లాడాడండి. ఇప్పటికి కూడా మేమందరం నియోజకవర్గంలో ఉన్న మేమందరం కూడా వాళ్ళ పిల్లలమే సార్, వాళ్ళ పిల్లల లెక్కనే మమ్మల్ని ట్రీట్ చేస్తారు. మాకు ఏ ఆపద ఉన్నదన్నా సార్, ఇంతకుముందు ఒక్క ఊర్లో కనీసం ఒక 5 లక్షల డెవలప్మెంట్ చేసి ఈ రోడ్డు వేయించిన అన్న ఒక్క బోర్డు చూపెట్టమనండి. ఇప్పుడు ప్రతి ఊర్లో దగ్గర ఏ ఊరు పట్టినా కూడా కనీసం 50 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి చేసిన ప్రదాతలండి వాళ్ళు ప్రతిదానికి. ఇక్కడ ఈయనకు ఏది చేతకాక సచ్చినోని కాడికి పుచ్చినోని కాడికి పోగానే అది సమరమా సార్? మా ఎమ్మెల్యే గారు, మా మంత్రివర్యులు వాళ్ళు హైదరాబాద్లో ఉన్నా కూడా నిత్యం మా కొరకే కష్టపడి ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, ఏ ఫండ్ తేవాలి, ఏంది అనేది ప్రతిదీ క్షుణ్ణంగా ఆలోచించి చేస్తున్నారు. వీళ్ళు ఈ డెవలప్మెంట్ని చూసి ఓర్వలేక ఆ పేరుతోటి కాయిస్తున్నారు. ఓకే సార్, ఉచిత బస్సును అయితే ఏర్పాటు చేసారు, బస్సులు సౌకర్యాలు లేవు, తర్వాత మండలాల్లో ఒక బస్ స్టాండ్లు కూడా లేవు. కాన్స్టిట్యున్సీకి మంత్రి గారు ఇక్కడనే ఉండి మంత్రి ఉన్న ఏరియా కూడా బస్ స్టాండ్ లేదని చెప్పేసి అంటున్నారు సార్. ఎప్పుడు డెవలప్ అవుతుంది సార్? ఎందుకు లేదు సార్, ఎక్కడ లేవు సార్. ఇలా మహిళలు ప్రశాంతంగా వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి పోవటానికి కానీ, ఒక గుళ్ళకు పోవటానికి కానీ, ఏదన్నా ఊర్లకు పోవటానికి కానీ ప్రశాంతంగా, ఇలా మా ఇంట్లోనే మా అమ్మ మా ఆవిడ వాళ్ళు ఉన్నారు, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా ప్రశాంతంగా టికెట్ లేకుండా వెళ్తున్నారు. వాళ్ళు మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు సార్. ఓకే సార్, ఇక్కడ సర్పంచ్ పదవులు ముగిసి 10 మంత్స్గా వస్తుంది సార్. స్పెషల్ ఆఫీసర్లు పెట్టారు, వాళ్ళ ద్వారా ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు, కుంటుపడుతున్నాయి గ్రామ పంచాయతీలు అంటున్నారు సార్. ఎక్కడ జాప్యం జరుగుతుంది, ఎన్నికలు ఎప్పుడు వస్తాయి సార్? సార్, ఏ గ్రామంలో అభివృద్ధి కుంటుపడుతున్నది సార్? యాజ్ ఏ మండల పార్టీ అధ్యక్షుడిగా 18 విలేజ్ సెక్రటరీలతోటి నేను ప్రతినిత్యం మాట్లాడుతుంటా. వాళ్ళు మీరు ఏ ఊరన్నా తిరిగి సెర్చ్ చేయండి సార్. నైట్ టైము ఎక్కడన్నా వీధి దీపాలు లేకుండానో, ఒక డెవలప్మెంట్ లేకుండానో మాకు ఈ ఇబ్బంది అవుతున్నది, మాకు ఇది జరుగుతున్నది అని అన్న ఒక నాయకుడిని చూపెట్టండి. ఏదో మాటలు బయట పుచ్చుకోవాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ నాయకులు అది లేదు ఇది లేదు అని. ఒక ప్రెసిడెంట్ ఉంటే ఏ విధంగా డెవలప్ అవుతుందో ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లతోటి కూడా అదే డెవలప్మెంట్ అవుతుందండి. కులగణన ఆల్రెడీ మీరు చూసిర్రు. మా బీసీలకు, ఎస్సీలకు మా జీవితంలో కూడా మేము కలగనంత ఆదరణ మాకు వచ్చింది. మా పర్సంటేజ్ని పెంచిర్రు. దానికి కొద్దిగా జాప్యం జరిగింది. నాకు తెలిసి జూన్ నెలలో స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయని అనుకుంటున్నాను. ఓకే సార్, చిలుకూరు మండల ప్రజలకి ఎన్నికలు వస్తున్నాయి సార్. మీరు ఒక మండల అధ్యక్షులు ఏం చెప్పదలుచుకున్నారు సార్? నేను చెప్పేదే ఉన్నది సార్, వాళ్ళకు కళ్ళకు కట్టినట్టు డెవలప్మెంటే అవపడుతున్నది కదా సార్. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే డెవలప్మెంట్ 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ సార్. చిలుకూరు గుట్టలలోనే జస్ట్ కూతవేటు దూరంలోనే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుంది. మన పిల్లలకు అంత భవిష్యత్తు ఇచ్చిన ప్రదాతలకు ప్లస్ ఇప్పుడు ఒకసారి రోడ్లు తిరిగి చూడండి, ఎక్కడనైనా మట్టి రోడ్లు ఉండవు. వర్కులు నేను ఇద్దామనుకున్నా మాకు అసలు మా ఊర్లో రోడ్డు పోయటానికే రోడ్లు లేవు అన్న అంత ఇదిగా డెవలప్మెంట్ చేశారు. మేము కనీసం ప్రచారం కూడా చేయనవసరం లేదు సార్. మేము స్థానిక సంస్థల ఎలక్షన్లలో ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. మొన్న సీఎం గారి సభని కూడా ఎంత జయప్రదం చేశారో మీరు కూడా చూసినారు. ఇక ఇది చాలు సార్. మేము స్థానిక సంస్థలలో నాకు తెలిసి మా మండలాధ్యక్షులు లాంటి వల్ల మేము ప్రచారం కూడా చేయనవసరం లేదు. మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ మంత్రి గారు చేసిన డెవలప్మెంటే అనుగుణంగా మేము స్థానిక సంస్థలలో అసలు మా ఎమ్మెల్యే మేడం గారి నిర్ణయం ప్రతి దగ్గర ఇనానమస్సు, ఏ గ్రామంలో కూడా ఎలక్షన్లు జరగకుండా ఇనానమస్సు చేసే కార్యక్రమం మొదలు పెడుతున్నది సార్. ఓకే సార్, ప్రజలు మా దృష్టి తీసుకొచ్చిన గత ప్రభుత్వంలో ఓట్లు వేయించుకొని గెలిచి ఎక్కడో సిటీలలో ఉండటం, గెలిచిన తర్వాత ప్రజల్ని పట్టించుకోకపోవడం జరిగింది సార్. తర్వాత మహిళలు గెలిచిన దగ్గర సార్ వాళ్ళ భర్తలే పరిపాలించడం కూడా జరిగింది. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం సార్. మండలాధ్యక్షులు మీకు కూడా చాలా ఎరుక మాకంటే ఎక్కువ సార్.
ఈ నిర్మూలన మొత్తం కూడా ఎలా జరుగుతుంది సార్ అట్లాంటిది కాకుండా? సార్ నేను ఆల్రెడీ ఇంతకుముందే తమరికి చెప్పడం జరిగింది సార్. హైదరాబాద్లో మా ఎమ్మెల్యే గారు మా మంత్రివర్యులు హైదరాబాద్లో ఉంటే ఇంత డెవలప్మెంట్ ఇక్కడ ఎట్లా జరుగుతుంది సార్? ఇది కావాలని విపక్షాలు చేస్తున్న ఇది. సరే, మా ప్రభుత్వంలో మేము ఇంత డెవలప్మెంట్ చేసినాం. నిజంగా మీకు గనక చీమునెత్తురు అనేది ఉంటే మీరు చేసిన డెవలప్మెంటు కనీసం మా చిలుకూరు మండలంలో గత 10 సంవత్సరాల పర్యాయాలలో కూడా ఒక 50 లక్షల రూపాయల డెవలప్మెంట్ చేసినామని మీరు ఎక్కడన్నా చూపించండి. నేను ఒక మా ఎమ్మెల్యే గారు కాదండి, నా తరఫున నేను మండల పార్టీ అధ్యక్షుడిగా 100 కోట్ల అభివృద్ధి ఎక్కడ చేసిందంటే నేను మన చిన్నప్పుడు బాలశిక్ష చదివేటప్పుడు పదాలు చదివినట్టు నేను చెప్పగలుగుతా. 100 కోట్ల అభివృద్ధి కూడా ఎక్కడెక్కడ చేసిన అనేది చెప్పగలుగుతా. అంత అభివృద్ధి చేసే ప్రదాతలను పట్టుకొని హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాద్లో ఉంటే ఇవన్నీ ఎందుకు అవుతుంది సార్? ఓకే సార్, హైదరాబాద్లో ఉంటుందన్నది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ప్రజలకు అందుబాటులో ఉండకుండా విద్యా సంస్థల పిల్లల చదువుల కోసం ఉంటున్నారు అనేది ఊర్లలో ప్రజలు చెప్తున్న మాట సార్. అది మేము ఎమ్మెల్యేలను ఉద్దేశించి అనలేదు, వాళ్ళు ఎక్కడున్నా పని చేయగలుగుతారు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి సార్. ఎన్నికలలో ఓట్లు అంటే చాలా విలువైంది. ఒక ఓటుని మందుకో మద్యానికో అమ్ముకోవడం జరుగుతుంది సార్. దానికి గట్ల ఆ అమ్ముకునే నిర్మూలన కాకుండా ఓటర్లో చైతన్యం రావడం కోసం మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చైతన్యం తీసుకురాబోతుంది సార్? అదే నేను ఇంతకుముందు చెప్పిన విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం మందు ఏదో మభ్యపెట్టే అవసరం లేదు. మా డెవలప్మెంటే దానికి దిక్సూచి అని చెప్తున్నా సార్. అంటే ఒక విలేజ్లో ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది సార్? సార్ మా మంత్రివర్యులు మా ఎమ్మెల్యే గారు కూడా మంచి ఎడ్యుకేటెడ్ సార్, మంచి అనుభవం ఉన్నోళ్ళు. వాళ్ళు కూడా అన్ని రకాలుగా ఈ ఒక ప్రెసిడెంట్ అయితేంది, ఒక ఎంపీటీసీ అయితేంది, ఏ అర్హత కలిగి ఉన్న వాళ్ళకు వాళ్ళు ఎంచుకొని వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నామంటే మీ తెలుగు టీవీ.